అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ. మరి ఈ మధ్య పాపం ఏపీలో లేకుండా బెంగళూరు ప్యాలెస్లో పడుకొని పాపం గన్నవరం వంశీ అరెస్ట్ అయినాడని ఆయన ములాఖత్ మీద వెళ్ళి గందరగోళం సృష్టించుకుంటూ ఉంటాడు. మరి ఇటువంటి అరాచకాలు చేసినప్పుడు ఏమైపోయారు, ఎటుపోయారు? అప్పుడు ఎందుకు చెప్పకూడదు గన్నవరం వంశీకి ఇది మంచిది కాదు, టీడీపీ కార్యాలయం ఎందుకు ధ్వంసం చేశారు, ఎందుకు కూలగొట్టారు? ఈరోజు మనం కూలగొడితే రేపు వాళ్ళు బాగుంటుండ్రా, వాళ్ళు అదే ప్రకారం చేస్తారు కదా అని ఆలోచన వాళ్ళకి ఎందుకు రాదు? ఏం పనికి రాలేదు? ఒకసారి చెప్పండి. గన్నవరం వంశీ చేసిన పాపాలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. ఒకసారి తెలుసుకోండి ఎవరేదైనా కానీ. మరి ప్రజాస్వామ్యం ప్రకారం శిక్ష పడటం, కోర్టులో ఆదుకోవడం ఇంకా ఎన్నో ఉంటాయి. చేసిన తప్పులకు శిక్ష పడాల్సిందే కదా. ఒకసారి చెప్పండి, తప్పదు. ఈ పాపాలు ఎప్పటికీ వెంటాడుతూ ఉంటాయి. ఒక్కసారి తెలుసుకోండి. మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది, నెక్స్ట్ మనం అధికారంలోకి వస్తాము అని అంటారు. వస్తే ఏం చేస్తారు? సప్త సముద్రాలు మీరే దాటలేరు, ఎవరు దాటుతారు? మీకు తప్ప ఎవరు దాటడానికి ఆస్కారం లేదు. ఆ సప్త సముద్రాలు నువ్వే దాటడానికి ఆస్కారం లేనప్పుడు ఎవరు దాటలేరు కదా. మీ ఎమ్మెల్యేలు మీరైనా కానీ చేసిన తప్పులకు శిక్ష పడాల్సిందే కదా. ఒక ప్రజాస్వామ్యం ప్రకారం ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడతారు. అది ఎలా ఆస్కారం ఉంటే ఎలా ఉంటుంది? మీరు చేసిన పరిపాలన ఎలా ఉంది? ఒక్కసారి చెప్పండి. ఫస్ట్ మీరు చేయకుండా ఉంటే ఇప్పుడు వీళ్ళు చేసేవాళ్ళు కాదు కదా. అవునా కాదా? ఒకసారి చెప్పండి. మళ్ళీ మీరు ప్రజాస్వామ్యం గురించి ఊరకు అరెస్టులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు అని అంటారు. ఆ దౌర్జన్యాలు, దాడులు మీరు చేశారు. ఆ రోజు టీడీపీ కార్యాలయం కూలగొట్టకుండా ఉంటే ఈరోజు ఇది ఉండేది కాదు కదా. ఆ రోజు అధికారం ఉంది కాబట్టి అధికారంతో కొంచెం మీరు విర్రవేగి ఇటువంటి అరాచకాలు చేయబట్టి ఆ పాపాలు మిమ్మల్ని వెంటాడుతూ వేదాడుతూ ఉంటుంది. అదే ప్రకారం ఇటువంటి వచ్చినప్పుడే బయటికి వస్తారు, ఇటువంటి రానప్పుడు సైలెంట్గా బెంగళూరు ప్యాలెస్లో పడుకొని ఉంటారు. ఒక్కసారి తెలుసుకోండి. ఇది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? మీరు చేసిన పాపాలు ఏమిటి? 5 సంవత్సరాలు మీరు దాడులు చేశారా లేదా? మరి వాళ్ళంటావు, పోలీసులను అంటావు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ సైడు మాట్లాడారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కలిసి మాట్లాడుతున్నారు. అందరూ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కలిసి మాట్లాడుతుంటారు. మళ్ళీ బెదిరింపులు, మేము వస్తే ఊరుకోము, బట్టలు ఉప్పదీసి కొడతాము, తరిమి కొడతాము, పోలీసు వ్యవస్థను అంటారు. మరి 5 సంవత్సరాలు మీ సైడేగా, మీ దరిపేగా వాళ్ళు మాట్లాడింది. ఏ ప్రభుత్వం అధికారం వస్తే ఆ ప్రభుత్వం కలిసి మాట్లాడుతుంటారు. మళ్ళీ వాళ్ళని బెదిరిస్తారు. ఒక్కసారి తెలుసుకొని మనం చేసిన పరిపాలన ఏమిటి, ఎలా చేశాము, ఏ విధంగా చేశాము. ఈరోజు భయపెడతాము, రేపటి విషయం ఏమిటి? మనం సరిగ్గా కూడా కోర్టుకు హాజరు కాలేకపోతున్నాం కదా, కోర్టుకు హాజరు కావట్లేదు కదా, మనం బెయిల్ మీద ఉన్నాం కదా అని ఆలోచన ఎందుకు రావటం లేదు? ఒకసారి చెప్పండి. మీ వైసీపీ ప్రభుత్వ పాలకులకు 5 సంవత్సరాలు పాలించారు కాబట్టి ఇటువంటిప్పుడే బయటకు వస్తారు. ఇటువంటిప్పుడు బయట ఇంకా లోపలే ఉంటారు. ఏదో శవం దొరికితే శవంని అడ్డం పెట్టుకొని గందరగోళం సృష్టిస్తారు. మళ్ళీ ఏది ఏమైనా అసెంబ్లీకి హాజరు కాలేరు. ఊరికి ఎటువంటి మాటలు మాట్లాడుకుంటూ వెనకాల ఏదో పేటీఎం బ్యాచ్ ఎండబెట్టుకొని నేను చూడగానే కేవ కాకుల్లాగా అరుచుకుంటూ, కోతుల్లాగా చుట్టముట్టుకుంటూ ఉండటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. అటువంటి వాటికి మాత్రం ఒక పేటీఎం బ్యాచ్ తయారై వెంటబడుతూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఒక 5%, 10% మంది ఉంటారు. పేటీఎం బ్యాచ్ సీపీ లెక్కరకో, ఒక బిర్యానీ ప్యాకెట్కో ఆశపడి వచ్చేవాళ్ళు. ఒక్కసారి తెలుసుకోండి. మనం 5 సంవత్సరాలు ఎలా చేసామో, ఏ విధంగా చేసామో. ఇప్పుడు మనం చేసేది ఏముంది? ఇప్పుడు మనం తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఉండలేకపోతున్నాము. మనకు 11 సీట్లే పరిమితం చేశారు కదా. మనం అరాచకాలు ఏ విధంగా చేసి ఎలా చేశాము? మనం ఆ రోజు చేయబట్టే ఈరోజు ఇలా చేయగలిగింది. ఆ రోజు పాపాలు చేశాం కదా, ఈరోజు ఆ పాపాలు వెంటాడుతున్నాయి అనేది ఎందుకు చేయలేదు? ఒకసారి చెప్పండి. గన్నవరం వంశీ ఈరోజు బెయిల్ కావాలంటే బెయిల్ ఇంతలోకి ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది? మీరు చేసిన అరాచకాల కోసం ఒకసారి చెప్పండి. చూడండి మీరు. ఇది శిక్ష పడాలి లేదా? ఈరోజు ఇది చేశారు, రేపు ఇంకొకళ్ళు కావచ్చు, తర్వాత నెక్స్ట్ కొడాలి నాని కావచ్చు, ఇంకొక రోజు మన నగర ఎమ్మెల్యే పర్యాటక శాఖ మినిస్టర్ గారు కావచ్చు.
ఒక్కసారి తెలుసుకోండి. ఇటువంటి పనికిమాలిన పనులు, పనికిమాలిన వ్యవహారాలు చేయబట్టే మన రాష్ట్రం అంధకారంలో నెట్టేసి ఇటువంటి గొడవలు ఆరాచకాలు చేయబట్టి ఇలా ఉంటుంది. ఆ పాపాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అని తెలియజేస్తూ అందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.